నమస్తే వెల్కమ్ టు అమ్మ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. అనేక అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్లోనే ఉన్నాయి. మౌలిక సదుపాయాల కల్పనలో వెనక్కి తగ్గేది లేదన్న కేటీఆర్. ఢిల్లీలో బీఆర్ఎస్ జాతీయ కార్యాలయ భవన ప్రారంభం. పార్టీ జెండా ఆవిష్కరించి ఆఫీసులు ప్రారంభించిన కేసీఆర్. జగిత్యాల జిల్లా కోరుట్లలో సుపారీ గ్యాంగ్ అరెస్ట్. 5గురిపై కేసు నమోదు, రిమాండ్కు తరలింపు. రంగారెడ్డి జిల్లా మైలార్దేవిపల్లిలో తీవ్ర విషాదం. కలుషిత నీరు తాగి 2 మృతి, 10 మందికి తీవ్ర అస్వస్థత. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో ప్రజాగోస బీజేపీ భరోసా యాత్రలో కుమ్ములాట. 2 వర్గాలుగా విడిపోయి కొట్టుకున్న నరేందర్ రెడ్డి, జంగం గోపి వర్గీయులు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే అనేక అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్ లోనే ఉన్నాయని, గడిచిన ఏడాదిలో 1,00,000కు పైగా కొత్త ఉద్యోగాలు కల్పించినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. రాయదుర్గంలో బేష్ గ్లోబల్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ కొత్త కార్యాలయాన్ని కేటీఆర్ ప్రారంభించారు. తెలంగాణలో మొబిలిటీ వ్యాలీ ఏర్పాటు చేస్తున్నామని, మౌలిక సదుపాయాల కల్పనలో హైదరాబాద్ నగరం వెనక్కి తగ్గేది లేదని మంత్రి స్పష్టం చేశారు. నగర అభివృద్ధికి సీఎం కేసీఆర్ కట్టుబడి ఉన్నారని, దానికి తగిన వేగంతోనే అభివృద్ధి జరుగుతోందన్నారు. Telangana, as you all know, is a new state, is a young state, it's the youngest state in India. But it has become a very attractive destination for investments for a variety of, sectors, companies in variety of sectors, including automobile technology. Now, in the last 8.5 years, we've had some marquee names in technology as well. Set up shop in Telangana and Hyderabad primarily. We've had ZF, another German company. We've had Fisker, another large EV company from the US, Stellantis, Hyundai, Ability Electric, and also existing players who already had a base in Hyderabad also have expanded significantly, including Qualcomm, Amazon, Google, Microsoft, Apple, etc. All of their second largest campuses outside of their headquarters in the US are located today in Hyderabad. We also have several homegrown companies, Indian companies like Mahindra, MRF, Electra, Maitra, Race Energy. All of their new centers have also come up in the last 7-8 years. Hyderabad is being chosen. Hyderabad and Telangana have become extremely attractive for a variety of reasons. Primarily, it's one Indian city which does not compromise when it comes to building infrastructure, which keeps up with the pace of growth. And Telangana, as you all know, is a new state, is a young state, it's the youngest state in India. But it has become a very attractive destination for investments for a variety of, sectors, companies in variety of sectors, including automobile technology. Now, in the last 8.5 years, we've had some marquee names in technology as well. Set up shop in Telangana and Hyderabad primarily. We've had ZF, another German company. ఢిల్లీలో బీఆర్ఎస్ జాతీయ కార్యాలయాన్ని ఆ పార్టీ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రారంభించారు. పార్టీ జెండాను ఆవిష్కరించి కార్యాలయ భవనాన్ని ప్రారంభించారు. కార్యాలయంలో జరిపించిన రాజశ్యామల, నవచండి యాగాల్లో కేసీఆర్ దంపతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రం నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు హాజరయ్యారు. బీఆర్ఎస్ పార్టీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రులు అఖిలేష్ యాదవ్, కుమారస్వామితో పాటు వివిధ పార్టీల ఎంపీలు, ఇతర నాయకులు పాల్గొన్నారు. కేసీఆర్ సమక్షంలో వివిధ పార్టీల నేతలు బీఆర్ఎస్ లో చేరనున్నట్లు సమాచారం. ఇక ఢిల్లీలో బీఆర్ఎస్ ఆఫీస్ ప్రారంభోత్సవంలో గులాబీ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జై బీఆర్ఎస్, జై కేసీఆర్ అంటూ నినాదాలతో కార్యాలయ ప్రాంగణాన్ని హోరెత్తించారు. ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభోత్సవంతో సైదాబాద్ లో మైల్కోల్ మహేందర్ యాదవ్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా దేశ రాజకీయాల్లో బీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించిందని మహేందర్ యాదవ్ తెలిపారు. देश की नेता जय केसीआर, जय केसीआर, जय केसीआर।
భారత రాష్ట్ర దేశ రాజధాని ఢిల్లీలో మన తెలంగాణ ఉద్యమ బిడ్డ కల్వకుంట్ల భారత రాష్ట్ర సమితి కార్యాలయాన్ని ఇప్పుడు ప్రారంభం చేసినారు. ఆ సందర్భంగా ఈ రోజు సైదాబాద్ లో టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకులమైన మేము ఈ యొక్క సంతోషాన్ని ప్రజలతో పంచుకోవడానికి వారికి ఇప్పుడే పాలాభిషేకం చేయడం జరిగింది. ప్రజలకు స్వీట్లు దింపియడం జరిగింది. భారత రాష్ట్ర సమితి పార్టీని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు విస్తరించాలని ఈ యొక్క పార్టీ విజయకేతనం ఏదైతే తెలంగాణ రాష్ట్రం కోసము టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిందో ఈ రోజు భారత రాష్ట్ర సమితి దేశవ్యాప్తంగా విస్తరించాలని ఆ మల్లన్న స్వామికి మనస్ఫూర్తిగా నరసింహస్వామిని కోరుకుంటూ భారత రాష్ట్ర దేశ రాజధాని ఢిల్లీలో మన తెలంగాణ ఉద్యమ బిడ్డ కల్వకుంట్ల భారత రాష్ట్ర సమితి కార్యాలయాన్ని ఇప్పుడు ప్రారంభం చేసినారు. ఆ సందర్భంగా ఈ రోజు సైదాబాద్ లో టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకులమైన మేము ఈ యొక్క సంతోషాన్ని ప్రజలతో పంచుకోవడానికి వారికి ఇప్పుడే పాలాభిషేకం చేయడం జరిగింది. ప్రజలకు స్వీట్లు దింపియడం జరిగింది. భారత రాష్ట్ర సమితి పార్టీని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు విస్తరించాలని ఈ యొక్క పార్టీ విజయకేతనం ఏదైతే తెలంగాణ రాష్ట్రం కోసము టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిందో ఈ రోజు భారత రాష్ట్ర సమితి దేశవ్యాప్తంగా విస్తరించాలని ఆ మల్లన్న స్వామికి మనస్ఫూర్తిగా నరసింహస్వామి బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగిత్యాల జిల్లా కోరుట్లలో సుపారీ గ్యాంగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్ఎంపీ డాక్టర్ సంపత్ కు తన బావమర్ది విష్ణుతో ఆర్థిక లావాదేవీల మధ్య జరిగిన గొడవలు హత్యలు చేయించే వరకు దారి తీశాయని పోలీసులు తెలిపారు. కోరుట్ల మండలం పైడిమడుగుకు చెందిన విష్ణును అజయ్ తో పాటు గ్రామంలో తన వృత్తిలో పోటీగా ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ రాజేందర్ ను హత్య చేయడానికి తన మిత్రుడు అశోక్ తో కలిసి కోరుట్లకు చెందిన విత్తనాల నాగరాజు శ్రీకాంత్ తో 14 లక్షల సుపారీ ఒప్పందం చేసుకున్నాడని వివరించారు. ఈ నెల 5న తన ఇంటికి పలువురు వచ్చారని రాజేందర్ ఫిర్యాదు చేశారని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా అసలు విషయం బయటపడిందని పోలీసులు వివరించారు. 5గురు సభ్యులు సంపత్, శేఖర్, నాగరాజు, శ్రీకాంత్, అశోక్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించనున్నారు. అశోక్, విత్తనాల నాగరాజు, శ్రీకాంత్లపై గతంలో అటెంప్ట్ మర్డర్ కేసులున్నాయని వారి నుండి 2 కార్లు, 1 బైకు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వివరించారు. ఇద్దరు వ్యక్తుల్ని హత్య చేయడానికి కుట్ర పన్నిన కేసులో నిందితులు. వివరాల్లోకి వెళ్తే ఈ పైడిమడుగు గ్రామంలో సంపత్ అనేటటువంటి ఒక ఆర్ఎంపీ డాక్టర్, ఇతనికి అతని బావమర్ది విష్ణు, విష్ణు యొక్క బావమర్ది అజయ్లతోటి కొన్ని ఫైనాన్షియల్ డిస్ప్యూట్స్ ఉన్నాయి. అదేవిధంగా తన బావమర్దిని అంటే అజయ్ని, విష్ణుని ఇద్దరిని కూడా అడ్డు తొలగించినట్టయితే వాళ్ళ ప్రాపర్టీసు, వాళ్ళ ఇళ్ల మీద కూడా అధికారం చలాయించొచ్చేటటువంటి ఒక దుర్బుద్ధితోటి సంపత్ గత సంవత్సరంగా విష్ణుని అడ్డు తొలగించే క్రమంలో టైఫాయిడ్ జ్వరానికి సంబంధించి విష్ణుకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో విష్ణుకి కొంత ఇంజెక్షన్స్ రాయకల్ గ్రామానికి చెందిన ఒక ఇద్దరు వ్యక్తుల్ని హత్య చేయడానికి కుట్ర పన్నిన కేసులో నిందితులు. వివరాల్లోకి వెళ్తే ఈ పైడిమడుగు గ్రామంలో సంపత్ అనేటటువంటి ఒక ఆర్ఎంపీ డాక్టర్, ఇతనికి అతని బావమర్ది విష్ణు యొక్క బావమర్ది అజయ్లతోటి కొన్ని ఫైనాన్షియల్ డిస్ప్యూట్స్ ఉన్నాయి. అదేవిధంగా తన బావమర్దిని అంటే అజయ్ని, విష్ణుని ఇద్దరిని కూడా అడ్డు తొలగించినట్టయితే వాళ్ళ ప్రాపర్టీసు, వాళ్ళ ఇళ్ల మీద కూడా అధికారం చలాయించొచ్చేటటువంటి ఒక దుర్బుద్ధితోటి సంపత్ గత సంవత్సరంగా విష్ణుని అడ్డు తొలగించే క్రమంలో టైఫాయిడ్ జ్వరానికి సంబంధించి విష్ణుకి ట్రీట్మెంట్ బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా మైలార్దేవిపల్లిలో కలుషిత నీరు తాగి 2 మృతి చెందారు. నిన్న కైసర్ అనే యువకుడు మృతి చెందగా ఇవాళ ఆఫ్రిన్ సుల్తానా మరణించింది. ఈ ఘటనలో మొత్తం 10 మంది అస్వస్థకు గురయ్యారు. అజారుద్దీన్, సమ్రీనా బేగం, ఆర్పీ సింగ్, షహజాది బేగం, ఇత్తేషాముద్దీన్, ఇక్రా బేగం అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
మరణించిన ఆఫ్రిన్ సుల్తానా కూతురు ఫైజా బేగం పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. జలమండలి అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ విషాద ఘటన చోటు చేసుకుందని బాధితుల బంధువులు ఆరోపిస్తున్నారు. బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకొని బాధిత కుటుంబాలను ఆదుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. స్థానికుల ఆందోళనతో స్పందించిన జలమండలి అధికారులు కలుషిత నీటిపై 2 ఫిర్యాదులు అందాయని వెంటనే సమస్యను పరిష్కరిస్తామని అన్నారు. ऐसा कैसे पानी बोलने की हिम्मत नहीं है मेरे पास, इतनी बड़ी आग चल रही, हिम्मत नहीं है मेरे पास। क्या बात करते बोलिए, कैसा ना बोलिए कि बच्चे को पोषस लगे, उल्टियाँ हो गए, दवाखाने में एडमिट करा। की तरफ से पानी पीने के लिए, पानी पीने से लेडीज़ का डेथ होगा, लेडीज़ प्रयास है और वो 22 ईयर्स है। कल भी एक जेंट्स का वो हो गया था, डेथ हो गया था, आज भी एक लेडीज़ का हो गया वाटर पोल्यूशन की तरफ से। और एक 15-20 बुलेटिन लो शॉर्ट ब्रेक। చలో కరీంనగర్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ గారి 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో పాల్గొనేందుకు ఈ నెల 15న కరీంనగర్ కు విచ్చేయుచున్న బీజేపీ జాతీయ అధ్యక్షులు శ్రీ జేపీ నడ్డా గారికి స్వాగతం సుస్వాగతం. ఇట్లు కంది శ్రీనివాసరెడ్డి బీజేపీ నాయకులు ఆదిలాబాద్. చలో కరీంనగర్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ గారి 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో పాల్గొనేందుకు ఈ నెల 15న కరీంనగర్ కు విచ్చేయుచున్న బీజేపీ జాతీయ అధ్యక్షులు శ్రీ జేపీ నడ్డా గారికి స్వాగతం సుస్వాగతం. ఇట్లు కంది శ్రీనివాసరెడ్డి బీజేపీ నాయకులు ఆదిలాబాద్. ఆదిలాబాదు పులి బిడ్డ సీనంగ కాషాయ జెండా పట్టే సీనంగ. ఆదిలాబాదు పులి బిడ్డ సీనంగ కాషాయ జెండా పట్టే సీనంగ. నరేంద్ర మోడీ బాటలోన కదిలెను ఆదిలాబాదు కాంతిలే కై మెరిసెను. నరేంద్ర మోడీ బాటలోన కదిలెను ఆదిలాబాదు కాంతిలే కై మెరిసెను. ఆదిలాబాదు పులి బిడ్డ కాషాయ జెండా పట్టి నరేంద్ర మోడీ బాట నడిచే ఆదిలాబాదు పులి బిడ్డ లల్లై 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 రే లల్లై రే భారతీయ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారి 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు హాజరవుతోన్న జాతీయ అధ్యక్షులు శ్రీ జేపీ నడ్డా గారికి హార్దిక స్వాగతం. డిసెంబర్ 15, 2022 మధ్యాహ్నం 1 గంటకు కరీంనగర్ భారీ బహిరంగ సభను విజయవంతం చేద్దాం. భారత్ మాతా కీ జై. ఆర్థిక మంత్రిగా ఉన్నాడు. ఈ రాష్ట్రంలో తాగుడు ద్వారా, తాగే సీసాల ద్వారా అమ్మితే వచ్చిన పైసలు 10,700 కోట్ల రూపాయలు. కానీ ఇవాళ లిక్కర్ సీసాలు అమ్మితే, బెల్ట్ షాపులు, బ్రాండ్ షాపులు, రెస్టారెంట్లలో లిక్కర్ సీసాలు అమ్మితే తెలంగాణ ప్రజానికం కట్టే పైసలు 45,000 కోట్ల రూపాయలు. 10,000 కోట్ల రూపాయలు నీ పిల్లలకు ఇచ్చే స్కాలర్షిప్లు 2,000 కోట్ల రూపాయలు, 3,000 రూపాయలు ఉంటాయి. మొత్తం కలిస్తే కూడా మన మీద ఖర్చు పెట్టే డబ్బు 25,000 కోట్ల రూపాయలు. మన దగ్గర గుంజుకునే డబ్బు 45,000 కోట్ల రూపాయలు. ఆలోచన చేయమని చెప్పి కోరుతున్నా. నా తెలంగాణ ఆడబిడ్డలు వాళ్ళ కొడుకులు ఉద్యోగం లేక డబ్బాల కాడ తిరుక్కుంటా, రోడ్ల మీద తిరుక్కుంటా తాగుడు బానిసలైతే అక్కడక్కడ తాగి యాక్సిడెంట్ అయి చచ్చిపోతున్నమాట వాస్తవం కాదా? తాగి రోగం వచ్చి చచ్చిపోతే చిన్న పిల్లల్ని వేసుకొని తల్లిగారింటి కాడ, అత్తగారింటి కాడ బిక్కుమంటూ బతుకున్నమాట వాస్తవం కాదా? ఈ మేనిఫెస్టోలో రాసుకున్న 3,110 రూపాయలు నెలకు ఇచ్చినామా? మరి ఇవాళ దాదాపు 50 నెలలు అవుతుంది. 50 నెలల్లో ఒక్కొక్క చదువుకున్న యువకుడికి, నౌకరి రాని యువకుడికి 1,40,000 రూపాయలు తల్లి 1,50,000 రూపాయల వరకు ఇప్పటికే ఇవ్వాలి. కానీ ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఇవాళ నిరుద్యోగ యువకులు ఉద్యోగం రాక, బతుకు తెరువు లేక ఉరికి వచ్చే ట్రైన్ల కింద పడి అమ్మా నన్ను క్షమించమ్మా, నాన్న మమ్మల్ని క్షమించమని చెప్పి రైళ్ల కింద పడి చచ్చిపోతున్న యువకుల శవాలను మీరు చూస్తా ఉన్న టీవీలలో. కోసం రుణాన్ని ఇస్తలేని వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి రుణం కోసం బ్యాంకు పోతే నువ్వు తీసుకున్న రుణమే కట్టలేదని చెప్పి పిల్లలకు కూడా రుణం లేని మాట వాస్తవా కాదా? దేశం మొత్తంలో తెలంగాణ రైతులారా, దేశం మొత్తంలో
బ్యాంకులకు ఎగవేసిన రైతులు ఎక్కడున్నారంటే తెలంగాణ గడ్డ మీద ఉన్నారని చెప్పి ఇవాళ బ్యాంకర్లు మాట్లాడుకున్న మాట కారకులు ఎవరు? కేసీఆర్ అవునా కాదా మీరు ఆలోచించమని చెప్పి. కరీంనగర్ జిల్లా కాషాయమయంగా మారింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర 5వ విడత ముగింపు వేడుకలకు కరీంనగర్ ముస్తాబైంది. నగరం అంతటా ఫ్లెక్సీలు, బ్యానర్లతో కాషాయమయంగా మారింది. 15వ తేదీన బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డాతో పాటు పలువురు కేంద్ర ముఖ్య నాయకులు, రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరు కానుండటంతో స్థానిక ఎస్ఆర్ఆర్ కళాశాలలో ఏర్పాటు జరుగుతున్నాయి. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో ప్రజాగోస బీజేపీ భరోసా యాత్రలో కుమ్ములాటలు జరిగాయి. గరా సంఘం బర్దీర్పూర్లో జెండా ఎగురవేస్తుండగా బీజేపీ కార్యకర్తలు 2 వర్గాలుగా విడిపోయి కుట్టుకున్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు నరేందర్ రెడ్డితో జహీరాబాద్ బీజేపీ ఇన్ఛార్జి జంగం గోపి ఆయన వర్గీయులు వాగ్వాదానికి దిగారు. తర్వాత నరేందర్ రెడ్డిపై మరో వర్గ కార్యవర్గులు దాడికి పాల్పడ్డారు. పార్టీ కోసం పనిచేస్తున్న వారికి కాకుండా బయటి నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని జంగం గోపి వర్గీయులు మండిపడ్డారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా కొత్తగూడెం ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీనివాసరావు హత్య కేసులో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. శ్రీనివాసరావు హత్య కేసులో తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ గవాయ్, జస్టిస్ విక్రమ్నాథ్లతో కూడిన బెంచ్ సుప్రీంకోర్టులో వాదనలు వినిపించింది. అడవుల వ్యవహారాలపై సుప్రీంకోర్టులో న్యాయ సలహాదారుగా ఉన్న న్యాయవాది ఎడిన్ రావు ఈ ఘటనకు సుప్రీం దృష్టికి తీసుకొచ్చారు. ఖమ్మం జిల్లా వైరా, ఏనుకూరు మండల కేంద్రాల్లో నిరుపేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాలని సిపిఐ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 8 ఏళ్లు గడుస్తున్నా నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని టీఆర్ఎస్ నాయకులు విమర్శించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన సంక్షేమ పథకాలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు విజయకుమారి, యామాల గోపాలరావు, మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిర్వహించడం జరుగుతుంది. సిపిఐ పార్టీ తరఫున పేదలకి డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని చెప్పి, నిరుపేదలకి ఇల్లు లేని వాళ్ళకి ఇళ్ల స్థలంతో పాటు ఇల్లు కట్టి ఇవ్వాలని చెప్పి, ఇంకా అదేవిధంగా దళితులకి దళిత బంధు గురించి, రైతులకి రైతు బంధు, పేదలని ఆదుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. వాళ్ళకి ఇల్లు లేకుండా ప్రస్తుతము అద్దె ఇంట్లోనే చాలినటువంటి. కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలోని గన్నేరువరం మండలంలో కాంగ్రెస్ శ్రేణులు ధర్నాకు దిగారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల వ్యూహకర్త సునీల్ కార్యాలయంపై పోలీసులు దాడి చేయడం నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. జిల్లా కేంద్రంలో సీఎం కేసీఆర్ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఈరోజు సునీల్ కన్గల్ యొక్క ఆఫీస్ ని పోలీస్ వాళ్ళు సీజ్ చేయడము, అక్రమంగా ఏదో కార్యకలాపాలు నడుస్తున్నాయని సోషల్ మీడియా ఆయన నడుపుతున్నాడని, ఆయనను అమానుషంగా ఆయన ఆఫీస్ ను సీజ్ చేయడం చాలా ప్రజాస్వామ్య బద్ధంగా లేదు. కేసీఆర్ అందరినీ కూడా ఈ ప్రజాస్వామ్యంలో అణచివేయాలని ప్రెస్ ను గాని, అదేవిధంగా మీడియాను, సోషల్ మీడియాను గాని మీరు మీ ఇష్టారాజ్యంగా వ్యతిరేక పోస్టులు పెడితే దానికి తగిన చట్టపరంగా చర్యలు తీసుకోండి. కానీ ఈ రోజు మీ ఇష్టానుసారంగా అరెస్టు చేయడము
సునీల్ కొనుగోలు యొక్క ఆఫీస్ ని మీరు సీజ్ చేయడము ప్రజాస్వామ్య యుద్ధంగా లేదు. ఈ రోజు సునీల్ కన్గల్ యొక్క ఆఫీస్ ని పోలీస్ వాళ్ళు సీజ్ చేయడము, అక్రమంగా ఏదో కార్యకలాపాలు నడుస్తున్నాయని సోషల్ మీడియా ఆయన నడుపుతున్నాడని ఆయనను అమానుషంగా ఆయన ఆఫీస్ ను సీజ్ చేయడం చాలా ప్రజాస్వామ్య బద్ధంగా లేదు. కేసీఆర్ అందరినీ కూడా ఈ ప్రజాస్వామ్యంలో అణచివేయాలని డీసీసీ ప్రెసిడెంట్ అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి ఆదేశాలతో వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ నేతలు నిరసన చేపట్టారు. సోషల్ మీడియా ప్రతినిధులపై జరిగిన రైడ్ను నిరసిస్తూ సీఎం కేసీఆర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మండల కేంద్రం ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూని చేసే చర్యలకు పాల్పడుతుందని మండల పార్టీ అధ్యక్షులు బీఎస్ ఆంజనేయులు ముదిరాజ్ అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని, త్వరలోనే ప్రజలు తగిన బుద్ధి చెప్తారని పేర్కొన్నారు. కార్యాలయాలపైన అయితే అక్కడ మన తెలంగాణకు సంబంధించిన ఒక ప్రణాళిక ఆయన ఒక టీవీ ఛానల్ సోషల్ మీడియా విధంగా కానీ మన గ్రామ స్థాయి నుంచి అదేవిధంగా మన బూత్ లెవెల్ నుంచి ఒక ప్రణాళిక ఎలక్షన్ ఏ విధంగా వెళ్ళాలి, ఏ విధంగా సాధించాలని ఒక ప్రణాళిక తయారు చేస్తే అది కేసీఆర్కి ఏదో అవి అడ్డు వచ్చే విధంగా నిన్న పోలీసులతో దాడి చేయడం. అదేవిధంగా ఈ సోషల్ మీడియా భారతదేశంలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో ఉందని సిపిఐ ప్రజాపంద రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోటు రంగారావు అన్నారు. భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ తెలంగాణ రాష్ట్ర జనరల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. రైతుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలను ఆయన తీవ్రంగా విమర్శించారు. రైతులు ఉత్పత్తి చేసిన పంటకు గిట్టుబాటు ధర లేక అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని రంగారావు అసహనం వ్యక్తం చేశారు. అనేది మన ముందున్నటువంటి సమస్య. 12% 14% ఇలా కనిపిస్తాము. అంతకు మించి భారత వ్యవసాయ రంగం మొత్తం ఇలా సంక్షోభంలో ఉంది. రైతాంగం ఉత్పత్తి చేయడం, ఆ ఉత్పత్తికి గిట్టుబాటు ధరలు లేక వాడు పెట్టినటువంటి ఉత్పత్తి ఖర్చులు రాక అప్పుల పాలవడం, ఇంకేమీ పని చేయలేక తిరిగి వ్యవసాయాన్ని చేయడం, ఈ క్రమంలో వ్యవసాయం మీదనే ఆధారపడి జీవిస్తున్నందున అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకోవడం అనేటువంటిది కూడా ఒక విధానంగా భారతదేశంలో అమలవుతున్నటువంటి స్థితి కనపడతాం. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 2 లక్షల మంది ఆత్మహత్య చేస్తారు. 12% 14%. జనగామ జిల్లా కలెక్టరేట్ ముందు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారులు ఆందోళన చేపట్టారు. లింగాల గణపూర్ మండలం పటేల్గూడ గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నెంబర్ 464, 465లో 5 ఎకరాల 32 గుంటల ప్రభుత్వ అసైన్డ్ భూములను ఇల్లు లేని నిరుపేదలకు పంచాలని డిమాండ్ చేశారు. అసైన్డ్ భూమి నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లి పేదల ఇండ్ల స్థలాల సాధన కోసం సుమారు 1000 మంది లబ్ధిదారులతో సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా చేశారు. స్పందించిన ఆర్డీఓ భూమిని సర్వే చేయించి లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను అందజేస్తామని హామీ ఇచ్చారు. చోరీలకు పాల్పడుతున్న రాబరీ గ్యాంగును సిటీ పోలీసులు పట్టుకున్నారు. 5 నిందితులను అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. 85 లక్షల విలువ చేసే బంగారం, పెండి స్వాధీనం చేసుకున్నట్లు లా అండ్ ఆర్డర్ అడిషనల్ సిపి విక్రమ్ సింగ్ మాన్ వెల్లడించారు. సైఫాబాద్, జూబ్లీహిల్స్, నారాయణగూడలో ఈ గ్యాంగ్ పైన పలు కేసులు ఉన్నాయని తెలిపారు. ప్రధాన నిందితుడు సయీద్ హుస్సేన్ తో పాటు 4 అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు. అక్కడ ఈ క్యాష్ డిపాజిట్ మెషిన్స్ ఉంటాయి. సో దే ఇన్సర్ట్ ద కార్డ్, ఫ్రాడ్ కార్డ్ వన్ దగ్గర ఉంటుంది. అది చేసుకొని దే హావ్ మోడిఫైడ్ ద కార్డ్స్ ఇన్ సచ్ అ టెక్నికల్ మేనర్ దట్ ఇట్ విల్ షో దట్ దేర్ ఇస్ నో ట్రాన్సాక్షన్. అంటే దిస్ ఇస్ కామన్. ఈ ఏటీఎం ఉంటే క్రెడిట్ డెబిట్ కార్డ్స్ కూడా ఇప్పుడు ఈ రోజు జరుగుతున్నాయి. ఎవ్రీవేర్ దీస్ ఆఫెన్సెస్ ఆర్ హ్యాపెనింగ్. సో చాలా కేర్ఫుల్గా హోస్టేరిక వాళ్ళు ఈ కార్డులో కొంచెం టెక్నికల్గా చేసుకొని. ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండలంలోని స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏఐటీసీ నిరవధిక సమ్మె చేశారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కార్మిక సంఘ నేతలు డిమాండ్ చేశారు. హమాలీ కార్మికుల శ్రమను గుర్తించి తమ డిమాండ్లను చర్చించి
పెరిగిన హమాలీ రేట్ల ఒప్పందాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈఎస్ నుండి మరి మేమందరం ఇక్కడ 5 పాయింట్లము మీటింగ్ మన ఇది సమ్మెకు కూర్చోవడం జరిగింది. ఇయర్ నుంచి సురు పెట్టినాం 14 తారీఖు ఇవాళ. మా డిమాండ్స్ ఏమంటే మాకు దసరా బోనస్ పెంచుతామని పెంచరే, రెండోది మర్రా ఈఎస్ కార్డు ఇస్తామని ఇవ్వడం ఇరవరిదాకా జరగలే. మర్రా మాకు 2 సంవత్సరాలకు ఒకసారి మాకు ఈఎస్ మనది ఏది రేట్లు పెంచి అదే మాకు పెరిగిన బిల్లు కూడా. ఖమ్మం జిల్లా వైరాలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను కాంగ్రెస్ జిల్లా నాయకులు మాలోతు రామదాస్ నాయక్, కిసాన్ కేత్ రాష్ట్ర కన్వీనర్ దాసరి డానియల్ పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 20 రోజులు గడుస్తున్నా తేమ శాతం పేరుతో రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారు ఫైర్ అయ్యారు. రైతులు తెచ్చిన ధాన్యాన్ని వెంటనే ప్రభుత్వం కొనుగోలు చేయాలని, కొనుగోలు చేసిన ధాన్యానికి వెంటనే నగదు బదిలీ చేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. రైతులు ఏడుస్తున్నారు, కానీ ఒక పక్క బత్తాలు లేవు, ఒక పక్క కొనుగోలు కేంద్రాలు లేవు, రెండో పక్క శాతం రావట్లేదని, మూడో పక్క కొనే పరిస్థితి లేకుండా ట్రాన్స్పోర్ట్ లేదని రకరకాల ఇబ్బందులతో రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక పక్క తుఫాను వచ్చి నానా ఇబ్బందులు పడుతున్నారు. రైతులు కళ్ళల్లో పోసుకొని పట్టాలు లేక, పట్టాలు సప్లై లేక రకరకాల ప్రాబ్లంతో చాలా ప్రాబ్లం చేస్తున్నా కూడా అధికార యంత్రం కానీ ప్రభుత్వం కానీ ఈ రోజు వరకు కూడా స్పందలేదు. నిన్న మొన్న మేము దాసాపురం నుంచి సిరిపురం వరకు కూడా తిరిగితే రోడ్ల మీద లబ్బు నడుస్తున్నారు. నగరంలోని ఆర్డీఎస్ స్క్రాప్ ఆటోలను 50,000 నుండి 70,000 వరకు విక్రయించి అందిన కాడికి దండుకుంటున్నారని సిటీ ఆటో మోటార్ క్యాబ్ డ్రైవర్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు మహ్మద్ మాకి ఆరోపించారు. ఆర్డీఏ ఈస్ట్ వెస్ట్ జోన్ స్క్రాప్ చేసిన ఆటోలను నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తున్నారని తెలిపారు. స్క్రాప్కు వేయాల్సిన ఆటోలు రంగులు అద్దుకొని రోడ్డుపై తిరిగితే ప్రయాణిస్తున్న ప్రయాణికులకు ప్రమాదాలు జరుగుతున్నాయని హెచ్చరించారు. అక్రమంగా దందా కొనసాగిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని మహ్మద్ మాకి డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ బలోపేతం కోసం పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ వాసిరెడ్డి రామనాథం కోరారు. ఖమ్మం జిల్లా వైరా కేంద్రంలో నియోజకవర్గ స్థాయి టీడీపీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ రామనాథం, జిల్లా అధ్యక్షులు కూరపాటి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఖమ్మం జిల్లా కేంద్రంలో 21న జరిగే టీడీపీ జాతీయ అధ్యక్షుల చంద్రబాబు బహిరంగ సభను విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో పార్టీ పోటీ చేస్తుందని టీడీపీ నాయకులు స్పష్టం చేశారు. మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలండి. జాతీయ పార్టీ అధినేత ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఖమ్మం జిల్లా పర్యటన ఖరారైంది. దాంట్లో భాగంగా ఈ నెల 21 అంటే డిసెంబర్ ఈ నెల 21వ తారీఖున బహిరంగ సభ ఖమ్మంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. వారి పర్యటనని వాళ్ళు ఇక్కడ బహిరంగ సభని జయప్రదం చేయాలనే ఉద్దేశంతో ఖమ్మం జిల్లా పార్టీ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లాలో బహిరంగ సభ ఈ జిల్లా పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలలో ఇదే రకంగా పర్యటన చేస్తూ వైరా రావడం జరిగింది. వైరా నియోజకవర్గ మరి సన్నాహక సమావేశంలో ఇవాళ ఈ రోజున ఈ కార్యాలయానికి వచ్చి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. కీప్ వాచింగ్ అమ్మా న్యూస్.